అమ్మాయి బండి కొంచెం వెనక్కి తీసుకోండి. ఆ బండి కొంచెం వెనక్కి వెళ్ళమని. కార్యకర్తలకు నాయకులకు హాజరైనటువంటి అందరికీ భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. సోదరి మనలారా, ఈరోజు మన ఆలూరు నియోజకవర్గం పూర్తి స్థాయిలో వెనకబడిన నియోజకవర్గం. ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం అనేక వాగ్దానాలు చేసి ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించాలని చెప్పేసి, అదేవిధంగా షర్మిల అక్క గారు మన నియోజకవర్గానికి వచ్చినందుకు భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఆలూరు నియోజకవర్గ ప్రజలకు మరియు ఇక్కడికి విచ్చేసిన ప్రజానీకానికి ఈరోజు మన పార్టీ తరఫున ప్రజానికి విచ్చేసిన ముఖ్య అతిథి గారు మన పార్టీ ప్రెసిడెంట్ షర్మిలమ్మ గారికి స్వాగతం పలుకుతూ, అదేవిధంగా మా మిత్రపక్షాలైనటువంటి కమ్యూనిస్టు మిత్రులందరికీ కూడా నమస్కరిస్తూ, వాస్తవంగా ఇక్కడ ఒక్క ఫ్యాక్టరీ కానీ, ఒక మంచినీటి వ్యవస్థ కానీ, సాగునీటి వ్యవస్థ తాగునీటి అందించాలన్నా, నగడోనా రిజర్వాయర్ పూర్తి కావాలన్నా, మన ప్రాంతంలో కరువును తరుముకొట్టి వలసలు లేని ఆలూరుని చూడాలన్నా, ఇక్కడున్న యువతకు ఉపాధి కల్పించాలన్నా, ఉపాధి 5 సంవత్సరాలు ఇక్కడ ఒక మినిస్టర్ ఉన్నాడు, ఆయన ఉపాధి కార్మిక మంత్రిగా పనిచేసినాడు తప్ప ఆయన ఎవ్వరికి కూడా నియోజకవర్గంలో ఉపాధి కల్పించిన పరిస్థితి అయితే లేదు. కాబట్టి ప్రజలందరికీ ఒక్కటే విన్నవించుకుంటున్నా, ఈసారి ఇండియా కూటమికి ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి తెలియజేసుకుంటున్నాను. ఇక్కడికి విచ్చేసిన పిసిసి అధ్యక్షురాలైన వైఎస్ షర్మిలమ్మ గారికి, ఇక్కడ ఇండియా కూటమి వీళ్ళు సపోర్ట్ చేసిన సిపిఐ సిపిఎం కానీ, అలాగే ఆలూరు అభ్యర్థి నవీన్ కిషోర్ గారికి, ఇక్కడికి వచ్చిన కార్యకర్తలకు, వైఎస్ కాంగ్రెస్ కార్యకర్తలకు, అలాగే సిపిఎం సిపిఐ కార్యకర్తలకు, అలాగే ఆలూరు ప్రజలకు అందరికీ నమస్కారాలు. మనము ఆలూరు ప్రాంతం చాలా వెనుకబడినది. మనకు తాగునీరు సాగునీరు కట్టే ఇది లేదు. మీ ఎమ్మెల్యే చూసారంటే మీ మినిస్టర్ గారు ఆయన ప్యాకాటకు, ఆయన మందు అమ్ముకోవడానికి అన్నిటికీ ఆయనే లాస్ట్కు భూ కబ్జాలు చేస్తూ సమాధులు కూడా వదిలిపెట్టకుండా అన్ని విధాలుగా బెంచ్ మంత్రిగా పేరు తెచ్చుకునే మీ మంత్రి గారు ఇప్పుడు ఇక్కడ లేరు, ఆలూరుకి వెళ్ళి గుండకల్కి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఇక్కడ కూడా అన్ని విధాల కాంగ్రెస్ మీకు సపోర్ట్ చేస్తుంది. వేదవతి కానీ ఇంకొకటి గవర్నమెంట్తో మమ్మల్ని గెలిపిస్తే, గవర్నమెంట్కి వస్తే లేదా సెంట్రల్లోకి వస్తే అమ్మగారిని పట్టుకొని ఇక్కడ జ్యూస్ ఫ్యాక్టరీ, టమాటో జ్యూస్ ఫ్యాక్టరీ ఆలూరు పత్తికొండ మధ్యలో వేపిస్తాము, లేదంటే ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పేసి విన్నవించుకుంటున్నాను. ఇప్పుడు మన పిసిసి గారు అధ్యక్షులైన పెద్దలు షర్మిల గారు మాట్లాడవలసిందిగా కోరుకుంటాం. చేరి వచ్చిన ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి, ప్రతి అయ్యకు, ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి, ప్రతి అమ్మకు మీ రాజశేఖర రెడ్డి బిడ్డ మీ వైఎస్ షర్మిలారెడ్డి శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటాం. ఎన్నికలు వచ్చేసాయన్నా,
ఏది వేడిగా ఉంది, ఎండాకాలమా ఎన్నికల? ఎంత ఇస్తారట ఓటుకి? 4,000, 5,000. ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకోండి, ఎందుకంటే మీ పేరు చెప్పి సంపాదించుకున్న డబ్బులే. మద్యం మాఫియా, ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, ఏది పడితే అది మాఫియాలు చేసి సంపాదించిన డబ్బులే, తీసుకోండి. కానీ ఓటు మాత్రం అమ్ముకోకండి. ఓటు మాత్రం ఎవరికి వేస్తున్నాము అని మీ ఆలోచన చెప్పాలి, మీ మనస్సాక్షి చెప్పాలి. మంచి వాళ్ళకు ఓట్లు వేయకపోతే వాళ్ళు మీ మీద పరిపాలన చేస్తారు, మిమ్మల్ని తొక్కేటట్టు. మీ బిడ్డలు, మీ బిడ్డల భవిష్యత్తు మొత్తం అన్నీ నాశనం అయిపోతాయి. ఆలోచన చేయండి. 5 సంవత్సరాల కింద ఎన్నికలు వచ్చాయి, మీరు ఓట్లేశారు, గెలిపించారు, అవునా? ఎవరు మీ ఎమ్మెల్యే? ఎవరు మీ ఎమ్మెల్యే? గుమ్మనూరు జయరాం. ఎలా చేశాడన్నా పరిపాలన? 5 సంవత్సరాలు ఏమైనా పనికొచ్చాడా? ఏమైనా చేశాడా మీకోసం? ఆలూరు నియోజకవర్గం కనీసం ఒక్క ఇంతన్నా అభివృద్ధి చెందిందా? ఒక్క ప్రాజెక్ట్ అయినా పూర్తి చేసుకున్నారా? ఒక్క రకంగానైనా బాగుపడ్డారా? మరి ఎందుకు వేయాలన్నా వీళ్ళకు ఓట్లు? మంత్రి కూడా అట కదా, ఏం మంత్రి? కార్మిక మంత్రి, కార్మిక శాఖ మంత్రి. ఎంతమంది బిడ్డలకు ఉద్యోగాలు వచ్చాయి? మీరు ఓట్లేసి గెలిపిస్తే మంత్రి కూడా అయ్యాడట కదా, బిడ్డలకు ఉద్యోగాలు వచ్చాయమ్మా. కార్మిక శాఖ మంత్రి అట, ఎంతమంది బిడ్డలకు ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలి. వచ్చినాయా? వచ్చినాయమ్మా. ఇప్పుడేమో ఇక్కడ పనికిరాడని పక్కన ఎక్కడో గుంతకల్లో వేశారట కదా. అంటే ఒక చోట చెత్త తీసి ఇంకో చోట వేయడం అన్నమాట. ఆ క్యాండిడేట్ మంచోడైతే మళ్ళీ ఓట్లు పడేటట్టయితే ఇక్కడే నిలబెట్టవచ్చు కదా, మళ్ళీ పక్కన ఎందుకు పంపించాలి? ఇక్కడ ఫెయిల్ అయ్యాడనే కదా ఇంకో చోటికి పంపిస్తున్నారు. ఆలోచన చేయండి. ఎవరికి ఓట్లేస్తున్నాం, ఎందుకు ఓట్లేస్తున్నాం అని ఆలోచన చేయండి. ఎన్ని మాటలు చెప్పారు? 5 సంవత్సరాల పాటు మన రాష్ట్రం ఏర్పడ్డాక చంద్రబాబు గారు ముఖ్యమంత్రి, ఇప్పుడు 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి. ఈ 10 సంవత్సరాలలో మనకు ప్రత్యేక హోదా 10 సంవత్సరాల కింద వచ్చి ఉండాల్సింది. వచ్చిందా? చంద్రబాబు గారు వాళ్ళ చేతనైందా ప్రత్యేక హోదా తేవడం? జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళ చేతన గెలిపించాలని రాజశేఖర రెడ్డి బిడ్డ మనస్ఫూర్తిగా ప్రార్థిస్తుంది. అలాగే మీ ఎంపీ అభ్యర్థి ఇందాక చెప్పిన మాట, టొమాటో ప్రాసెసింగ్ యూనిట్ ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కాంగ్రెస్ పార్టీ కడుతుంది, లేదు అంటే ఈయన సొంత డబ్బులు వేసుకొని కడతానని మాట ఇచ్చారు మీకు. గెలిపించండి అన్న. ఇలాంటి ప్రజా నాయకుల్ని, ప్రజలకు సేవ చేయాలనుకున్న నాయకుల్ని గెలిపించండి, మీకు మీ బిడ్డలకు మేలు జరుగుతుంది. రాంపుల్లయ్య యాదవ్ గారు కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి, రెండింటి మీద ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా హస్తం గుర్తు మీద ఓటేసి గొప్ప మెజారిటీతో గెలిపించాలని మీ రాజశేఖర రెడ్డి బిడ్డ ప్రతి అమ్మను, ప్రతి అక్కను, ప్రతి చెల్లిని, ప్రతి అన్నను, ప్రతి తమ్ముని, ప్రతి అయ్యను మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తుంది. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. అమ్మ గుర్తు ముఖ్యం తల్లి, హస్తం గుర్తు, చెయ్యి గుర్తు. చెయ్యి లేకపోతే ఏమీ లేదు. ఏమా చెయ్యి గుర్తు మర్చిపోకండి అన్న. హస్తం గుర్తు అన్న, రాజశేఖర రెడ్డి గారి గుర్తు హస్తం గుర్తు. అన్న ఆశీర్వదించండి, అన్న ఆశీర్వదించండి, అమ్మ ఆశీర్వదించండి. ఉంటా తల్లి, ఉంటామా అన్న, ఉంటా. దెబ్బలెన్నైనా ధైర్యమే కదా, రాసన్న బిడ్డగా నీకున్నదే కదా. ఎదురు దెబ్బలెన్నైనా ధైర్యమే కదా, రాసన్న బిడ్డగా నీకున్నదే కదా. ప్రజాబలమే ఆయుధమై ప్రజల కొరకు Yeah.